హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భానుని. ఈరోజు మనం హెల్దీగా బొబ్బట్లను ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. హెల్దీ అని ఎందుకు అంటున్నాను అంటే, మనం ఇక్కడ మైదా పిండి యూస్ చేయకుండా గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్ బొబ్బట్లని. అలానే బొబ్బట్లు తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని అనుకుంటాము, కానీ ఈ బొబ్బట్లు తిన్నట్లయితే కనుక ఎటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండవండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు అనమాట. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎంతో స్మూత్గా ఉన్నాయో, మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఎన్ని కావాలంటే అన్ని బొబ్బట్లు తినేయచ్చు అనమాట. ఎందుకు అంటే ఇక్కడ మనం యూస్ చేస్తున్నాము పెసరపప్పు అనమాట. సో మనం బొబ్బట్లోకి యూస్ చేసే స్టఫ్ అనేది పచ్చెనగపప్పు కాకుండా ఈ విధంగా పెసరపప్పు కనుక మనం యూస్ చేసినట్లయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా మరిన్ని తినేయచ్చు. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఈ విధంగా అనేది మనం ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని కుక్ చేసేసుకోవాలి. బాగా మెత్తగా కుక్ చేసేసుకోవాలన్నమాట. పెసరపప్పు అన్నది బాగా కుక్ అయిపోయిన తర్వాత దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. అలాగే పెసరపప్పులోకి సరిపడా బెల్లం కూడా మనం తురిమి పక్కన పెట్టుకోవాలన్నమాట. 1/2 కేజీ పెసరపప్పుకి 1/2 కేజీ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది మనకి స్వీట్ అన్నది. ఈ విధంగా తురిమి పక్కన పెట్టేసుకోవాలి. పెసరపప్పు కూడా మనం కుక్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఈ విధంగా ఒక మందపాటి ప్యాన్ తీసుకొని దాంట్లో పెసరపప్పుని యాడ్ చేసేసుకోవాలి. పెసరపప్పుతో పాటు మనం తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కూడా యాడ్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుంటూ ఉండాలన్నమాట. అడుగంటకుండా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే కనుక 5 మినిట్స్లోనే మనకి చక్కగా దగ్గరగా వచ్చేస్తుంది అనమాట. బెల్లము మంచిగా కుక్ అయిపోతుంది. అలాగే పెసరపప్పు కూడా దగ్గర పడిపోతుంది. ఈ రెండు కూడా ఇలా మిక్స్ చేసేసుకొని మనకి కన్సిస్టెన్సీ అనేది చూపిస్తాను చూడండి. చాలా దగ్గరగా వచ్చేయాలన్నమాట, థిక్గా. అలా వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్ మీద. కొంచెం దగ్గర పడిపోతున్నప్పుడు మాత్రం సిమ్లో పెట్టుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా కొంచెం కొంచెంగా దగ్గర పడిపోతూ ఉంటుందన్నమాట. ఇలా దగ్గర పడిపోయేటప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, అలానే 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి తురుమును యాడ్ చేసుకున్నట్లయితే మన స్టఫ్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. సో మనం పెసరపప్పు అనేది చాలా హెల్దీ అండి. పచ్చెనపప్పు కన్నా కూడా ఒక్కసారి మీరు ఈ పెసరపప్పుతో కన్నా బాగా నచ్చుతుందండి. ఎందుకంటే పెసరపప్పు అనేది మంచి కమ్మదనం వస్తుంది. కుకింగ్ కూడా చాలా తేలికైపోతుందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చెప్పాను కదా, వీటిలో మనం పెసరపప్పు దగ్గర పడుతున్నప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి తురుము, అలాగే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. రెండు కూడా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా రెండు కూడా పెసరపప్పు బెల్లం కుక్ అయిపోయి ఇలా మంచిగా దగ్గరగా వచ్చేస్తుంది అనమాట. మనకి ఇలాగా ఉండ చుట్టుకుంటే అనమాట, ఉండ ఫామ్ అవ్వాలన్నమాట. ఇలా ఉండలాగా రావాలి. అలా ఉండలాగా వస్తుంది అంటే మన స్టఫ్ ప్రిపేర్ అయిపోయినట్టే. పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ విధంగా బాల్స్ ప్రిపేర్ చేసేసుకోవాలి. ఆ స్టఫ్తో కొంచెము మనం పట్టుకోగలము అన్నంత వేడిగా ఉన్నప్పుడు మనం ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే గోధుమ పిండిని ఇలా మనం చపాతీస్కి ఎలా అయితే డౌన్ ప్రిపేర్ చేసుకుంటామో అలానే స్మూత్గా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మనము గోధుమ పిండిని కూడా ఒక బాల్ లాగా చేసుకొని అలానే లోపల స్టఫ్ని కూడా ప్రిపేర్ చేసేసుకొని దాంట్లో మనం పెట్టేసుకోవాలన్నమాట. ఆ బాల్ని, ఆ స్టఫ్ని ఇలా పెట్టేసుకొని మనం చూపిస్తున్నాం చూడండి. ఈ విధంగా రోల్ ఇలా మొత్తం మళ్ళీ రౌండ్ చుట్టేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా, ఈ ఎక్స్ట్రా పిండిని మనం తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని మళ్ళీ మనం చపాతీలాగా స్ప్రెడ్ చేసేసుకోవడమే. మనం గోధుమ పిండి బాల్ అలానే లోపల స్టఫింగ్ బాల్ కూడా 2 ఈక్వల్గా ఉంటే మనకి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. సో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఎటువంటి పొడిపిండి చపాతీ కర్ర యూస్ చేయక్కర్లేదు. ఇలా చేత్తోనే చక్కగా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. చేతికి కొంచెము మనము నెయ్యి కనుక అప్లై చేసేసుకొని ఈ విధంగా కనుక స్ప్రెడ్ చేసేసుకున్నట్లయితే చక్కగా మనకి పల్చగా స్ప్రెడ్ అయిపోతుంది గోధుమ పిండి అనేది. ఈ విధంగా మనం అన్ని బొబ్బట్లు చేసుకొని పక్కన పెట్టేసుకొని మనం కాల్చేసుకోవడమే అనమాట. చూస్తున్నారు కదా, ఎంత వీలైతే అంత పల్చగా మనం చేసుకున్నట్లయితే కనుక మన బొబ్బట్లు అనేవి మంచిగా పొంగుకుంటూ టేస్ట్ అనేది సూపర్గా ఉంటాయి. చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అన్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకొని ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద మనం 2 సైడ్స్ చక్కగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకునేటప్పుడు కొంచెం ఒక 2 or 3 డ్రాప్స్ నెయ్యి వేసుకోవాలన్నమాట. అంత ఎక్కువ అవసరం లేదు నెయ్యి అనేది, ఎందుకంటే ఆల్రెడీ మనం నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేసాం కాబట్టి. చూస్తున్నారు కదా, ఇలా పొంగుతుంది అన్నప్పుడు మనం సెకండ్ వైపు టర్న్ చేసేసుకొని ఒక 2 or 3 డ్రాప్స్ నెయ్యి వేసుకోవాలి ఈ టైంలో. అలా ఇట్లా మనము గరిటెతో ఈ విధంగా అదుముకుంటూ కనుక మనము కాల్చుకున్నట్లయితే మన బొబ్బట్లు అనేవి పొంగుకుంటూ స్మూత్గా వస్తాయి అన్నమాట. మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోండి.
హై ఫ్లేమ్ మీద మాత్రం కాల్చుకోకూడదు, కొంచెం మీడియం ఫ్లేమ్ మీద మనం కాల్చుకున్నట్లయితే మంచి టేస్ట్ అనేది వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మనం బొబ్బట్లు అనేవి కాల్చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎలా పొంగుకుంటూ వస్తుందో. మన డవ్ అనేది చాలా స్మూత్గా మనము కలుపుకోవాలండి. చపాతీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అలానే కలిపేసుకోవాలి గోధుమ పిండితో. సో మనం గోధుమ పిండితో ఈసారి మీరు బొబ్బట్లు తయారు చేసేటప్పుడు ఇలా గోధుమ పిండితో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా హెల్తీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పాను కదండి, మనం లోపల స్టఫ్ అనేది పెసరపప్పుని యూస్ చేస్తాం కాబట్టి ఎటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండవు. అలానే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఎన్ని తిన్నా కూడా ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలండి. ఎన్ని బొబ్బట్లు కావాలంటే అన్ని బొబ్బట్లు మీడియం ఫ్లేమ్ మీద కాల్చేసుకోవడమే. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, మనకి స్మూత్గా కూడా వచ్చినాయి అనమాట. మీరు తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ విధంగా నేను అన్ని బొబ్బట్లు కాల్చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. చూస్తున్నారు కదా ఎలా పొంగుకుంటూ వచ్చినాయి బొబ్బట్లు అనేవి. అలా పొంగుకుంటూ మనకి స్మూత్గా వస్తాయి అన్నమాట. నేను చెప్పిన ఈ టిప్స్ అన్నీ మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అలానే మెజర్మెంట్స్ కూడా పక్కాగా ఉన్నట్లయితే స్వీట్ కూడా సరిపోతుంది మనకి. 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది మనకి బొబ్బట్లకి. ఈ విధంగా మన లోపల స్టఫ్ అనేది ఉంది చూసారా, అది కనుక మనం ఒక బాక్స్లో పెట్టేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే 15 days మనకు నిల్వ ఉంటాయండి పాడవకుండా. మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఫాలో అయితే. చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా వచ్చినాయో కలర్ఫుల్గా. ఈసారి మీరు బొబ్బట్లు ట్రై చేసేటట్టయితే మైదా పిండితో కాకుండా ఒక్కసారి గోధుమ పిండితో ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. స్మూత్గా సేమ్ అంతే టేస్ట్గా వస్తాయి అన్నమాట మనకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.